భోగాపురం విమానాశ్రయానికి ఫ్లైట్ చేరుకుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేనైతే స్ట్రీమ్ చేస్తాను. ఒకసారి అడుగుతున్నారు, మీరు మీరే ఫోన్ చేయాలి ఒకసారి. నేనైతే ఆన్ చేసి పెట్టాను గిట్టు. బ్రదర్ ముందుకు వచ్చి లేపకండి ఫోన్. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అయింది. ప్రస్తుతం విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీ నుంచి వచ్చారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం భోగాపురం చేరుకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అయింది. ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అయింది. భోగాపురం ఎయిర్పోర్టుకు ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎయిర్ ఇండియా విమానం తొలి విమానం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఆరంభమైందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకోసం అంటే వెనుకబడినటువంటి ప్రాంతం అని ముద్ర ఉన్నటువంటి ప్రాంతంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తే ఇక్కడ ఒకవైపు ప్రయాణాలు, మరోవైపు ఇక్కడ వ్యాపార రంగాలన్నీ కూడా వృద్ధి చెందుతాయని ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు తాలూకా కళ ఈ రోజు నెరవేరిందని చెప్పొచ్చు. ఈ విమానం ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి తొలి బిజినెస్ ఫ్లైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయితే ఇక్కడ అందరూ కూడా ఉద్విగ్న భరితమైనటువంటి క్షణాలకు లోనయ్యారు. ఒకవైపు జాతీయ స్థాయి మీడియా, మరోవైపు రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీడియా కెమెరాలన్నీ కూడా ఎయిర్ ఇండియా వైపే దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కరతాళ ధ్వనులతో స్థానికంగా ఉండేటటువంటి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అదేవిధంగా ఎమ్మెల్యే పోస్పాటి అదితి విజయలక్ష్మి గజపతి, స్థానిక శాసనసభ్యురాలు లోకం మాధవి, ఇటువంటి అదేవిధంగా విశాఖపట్నం సభ్యులు గంటా శ్రీనివాస్, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ కరతాళ ధ్వనులతో ఆ విమానానికి స్వాగతం పలికినటువంటి సందర్భాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ నేపథ్యం ఇదంతా కూడా చాలా ఉద్వేగభరితంగా ఉంది. ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క మధుర క్షణాల కోసం కొన్ని ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. ఇది ఒక విజయనగరానికో లేకపోతే విశాఖపట్నంకో, శ్రీకాకుళం మాత్రం ప్రాంతాలకు మాత్రమే కాకుండా రాష్ట్ర దేశ విమానయాన రంగంలో ఇది ఒక తలమానికంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఇప్పటికే చాలా సార్లు ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ శంకుస్థాపన చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఈ విమానాశ్రయానికి ప్రారంభానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నది కూడా కూటమి ప్రభుత్వం కావడంతో ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి నేతలందరిలో కూడా ఉప్పొంగినటువంటి ఉత్సాహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఈ యొక్క అపురూపమైనటువంటి ఘట్టం ఎప్పుడు వస్తుందని ఎదురు చూశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో
తాను అధికారంలోకి వస్తే ఈ విమానాశ్రయం తాలూకా పూర్తి వ్యవహారాలన్నీ కూడా రద్దు చేసి రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తారని అప్పటి ప్రతిపక్షంలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే విమానాశ్రయానికి రెండోసారి కూడా భూమి పూజ చేయడం జరిగింది. అయితే భూమి పూజ అయితే చేశారు తప్పించి పనులపైన మాత్రం శ్రద్ధ వహించలేకపోయారు. కేవలం 31% సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే కేవలం ఒక ఏడాదిన్నరలో కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు మళ్ళీ ఏవియేషన్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి నెల కూడా స్థానిక నేతలు జిల్లా కలెక్టర్ వీరి సమక్షంలో ఎయిర్పోర్ట్ తాలూకా పురోగతిని ప్రతి నెలకు ఒకసారి సమీక్షించడం జరిగింది. జిఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇప్పటికీ 95% పనులు పూర్తి చేశామని ఇప్పుడు అనధికారికంగా ఉండేటటువంటి ప్రకటనల ద్వారా మనకి తెలియవస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తొలి విమానం ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఇదొక చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది. ఎందుకోసం అంటే ఇటు ఒరిస్సాకి, ఛత్తీస్గఢ్, ఒరిస్సాకి అలాగే మిగిలినటువంటి ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఏర్పడిపోతుంది. ఇక్కడ ఉండేటటువంటి పండిన పంటలను కానీ ఉత్పత్తులను కానీ అన్ని కూడా ఇక్కడ నుంచి నేరుగా ఒక ప్రయాణికులు ఏదో ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వర్గాలకు మాత్రమే ఈ ప్రయాణం రాకపోకలకు కాదు, అందరికీ అందుబాటులో ఏవియేషన్ తీసుకురావాలనేది ఒక సంకల్పం. అయితే ఇక్కడ ఉండేటటువంటి పండిన పంటలన్నింటినీ కూడా ఇతర ప్రాంతాలకి అమ్ముకోవడానికి వీలుగా ఉంటుందనేటటువంటి ఒక దూరదృష్టి కలిగిన ఒక విజన్ తో ఈ యొక్క విమానాశ్రయ నిర్మాణానికి రూపకల్పన చేయడం, ఈ రోజు టెస్ట్ అనేది రావడం అనేటటువంటిది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కీలకమైనటువంటి శాసనసభ్యులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఆ విమానంలో మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిసి నాయుడు ఉన్నారు. వాళ్ళు ఢిల్లీ నుంచి ఇక్కడికి నేరుగా చేరుకోవడం జరిగింది. వారికి స్వాగతం పలకడానికి స్థానిక నేతలందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ ఫ్లైట్ అనేది ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉండేటటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని, హర్షాన్ని కరతాళ ధ్వనులతో వ్యక్తం చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఆ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి సిబ్బంది, ఆ విమానంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఆ విమానం దిగేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ కూడా స్వాగతం పలకడానికి వారికి గుర్తింపు పొందినటువంటి నేతలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆ స్థాయిలో ఉన్నటువంటి వారిని మాత్రమే విమానం దగ్గర తీసుకురావడం. రామ్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మంత్రిగా ఆయన మనకి చూస్తున్నాం. ఫ్లైట్ దిగి తొలి అడుగు ఇక్కడ విమానాశ్రయం పెట్టడం జరిగింది. వారి వెనుకనే ఎంపీ కలిసి నాయుడు, అదేవిధంగా ఏవియేషన్ కి సంబంధించినటువంటి మరికొంతమంది అధికారులు కూడా వారి వెనుక రావడం జరిగింది. మొత్తం వీరందరూ కూడా ఆ విమానం దిగుతున్నటువంటి ప్రత్యక్ష విజువల్స్ మనం చూస్తున్నాం. వారికి స్థానికంగా ఉండేటటువంటి నేతలు ఈ విమానాశ్రయ రూపకల్పనకు ఎంతగానో కృషి చేసినటువంటి ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా వారికి స్వాగతం పలికేటటువంటి బృందంలో ఉన్నారు. ఎందుకోసం అంటే ఇది చాలా చాలా చరిత్రలో గుర్తు పెట్టుకోవలసినటువంటి గడియలు, గుర్తు పెట్టుకోవలసినటువంటి సందర్భం ఇది. ఈ ప్రాంతానికి ఎర్రబస్సు కూడా తెలియనటువంటి భోగాపురం ఈ పరిసర ప్రాంతాలకి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం రావడం అంటే ఎన్నో పరిశ్రమ, ఎన్నో నిరాహార దీక్షలు, ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగేవి. ఇక్కడ ఎయిర్పోర్ట్ వద్దని ఒక వర్గం అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ తిరుగుతామని మరి కొంతమంది కూటమికి సంబంధించినటువంటి నేతలు పట్టుబట్టి రైతులందరినీ ఒప్పించి వారందరికీ నిర్వాసితులకు తగినటువంటి వృత్తిని చెల్లించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించి తీసుకురావడం అనేటటువంటిది ఒక చారిత్రాత్మకమైన అపురూపమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మండలం జిల్లా, అరకు జిల్లాకు సంబంధించినటువంటి చాలా మంది ఔత్సాహికులు, అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరుకొని తొలి విమానం ఎలా ఉంటుంది, అది ఎలా ల్యాండ్ అవుతుంది, ఏంటి విమానాల గతంలో అనేక ఎయిర్పోర్ట్లో చూసినప్పటికీ కూడా ఇది విజయనగరంలో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన అధునాతనమైనటువంటి విమానాశ్రయంలో తొలి ఫ్లైట్ రావడం అనేటటువంటిది ఒక గొప్ప థ్రిల్లింగ్ గా ఉంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తొలిటి నుంచి కూడా విమానాశ్రయం తాలూకా అనేకమైనటువంటి ఘట్టాలను ఒకవైపు ఆంధ్రజ్యోతిలోను, మరొక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోను అనేకమైనటువంటి కథనాలు, వాస్తవ కథనాలను
Okay. ప్రచురించి ప్రసారం చేసినటువంటి సందర్భంలో నవీన్ దేశంలో ఎక్కడా లేని విధంగా 3.8 కిలోమీటర్ల తాలూకా రన్వే అధునాతనంగా ఇక్కడ నిర్మించబడింది.